హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇవేంటో తెలుసా? అవరేకాలు అంటారు కన్నడలో, తెలుగులో పితికిపప్పు అంటారు. వీటిని వాటర్లో నానేసి ఇలా స్కిన్ పీల్ చేస్తారనమాట. నేను 1 అవర్ అయింది నానేసి, ఒక 5 అవర్స్ 4 అవర్స్ నానేసి, లేదా వేడి నీళ్ళలో 1 అవర్ నానేసి ఇలా అంటే స్కిన్ వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇలాగా. సో వీటితో కర్రీ చేసుకుంటారు. సో స్కిన్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి, సో నేను విత్ స్కిన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే పితికిపప్పు పలావ్. అంటే మనం పితకట్లేదు, విత్ స్కిన్ చేస్తున్నాం. అవరేకాలు టమోటా బాత్ అనమాట, టమోటా పలావ్. సో దీనికి రెడీ చేసుకున్నాను. అవరేకాలు అంటే పితికిపప్పు 2 గ్లాసెస్ రైస్కి, 1/2 kg రైస్కి ఇన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమోటోస్ కట్ చేసుకున్నాను. వేరే వెజిటబుల్స్ నేను ఏమీ వేయట్లేదు. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్, ఆలు వేసుకోవచ్చు. సో మసాలాకి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 2, ఒక గుప్పెడు కొత్తిమీర, కొత్తిమీర కాడలతో సహా వేసానండి నేను. సో ఇవన్నీ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాము మిక్సీలో. సో తిరగమాత వేస్తున్నామండి. కుక్కర్లో ఆయిల్ వేసాను, కొంచెం గీ వేస్తున్నాను. మనం అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. సో నేను మసాలాలు చాలా కొంచెం తీసుకున్నాను, అన్నీ 2 తీసుకున్నాను అనమాట. చూసారా, చెక్క, లవంగం, పువ్వ, బిర్యానీ ఆకు 2, ఇలాచి, పెద్ద ఏలక్కి. సో ఇవి వేసేద్దాం. జీలకర్ర, మీ దగ్గర సోంపు ఉంటే సోంపు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సో ఇవి వేగాక ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ రావాలన్నమాట కొంచెం. సో కొద్దిగా సాల్ట్ వేద్దాం, వేగుతుంది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము, సో చూసుకొని వేసుకోవాలి. సో మామూలుగా అయితే పలావ్కి బ్రౌన్ వస్తే టేస్ట్ బాగుంటుంది, కానీ మనం ఇప్పుడు పితికిపప్పుతో చేస్తున్నాం కదా, మర్చిపోయాను. సో అవి ఏంటంటే పచ్చి స్మెల్ పోయేటట్లు రావాలి కాబట్టి ఆనియన్స్తో పాటు అవి కూడా వేసేస్తున్నానండి. కొంచెం వేగితే పచ్చి స్మెల్ పోతుందన్నమాట. అన్నీ వేసేసానండి. సో ఇప్పుడు బాగా వేగనిద్దాం వీటిని. సో వేగేయండి, ఒక 3-4 మినిట్స్. రుబ్బిన మసాలా వేసేస్తున్నాను. కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్. చూసారా, బాగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా వేగాలి, బాగా ఉడుకుతోంది. సో పచ్చి స్మెల్ పోయాక ఒక 2-3 మినిట్స్. సో టమోటా వేసేసుకున్నాం. టమోటా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయిద్దాం. చూసారా అండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. సో టమోటా అంత కుక్ కావాల్సిన అవసరం లేదు, విజిల్ పెట్టాము కదా, అప్పుడు కుక్ అవుద్ది. సో టమోటా కూడా కనపడాలి కదా, మొత్తం స్మాష్ అయితే వేసినట్టు తెలియదు. సో చూసారా, మిక్సీ కడిగి వాటర్ వేసాను కదా, మొత్తం ఇంకిపోయింది, బాగా బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయ్యే స్టేజ్లో వాటర్ వేసేస్తాం. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బియ్యం వేద్దాం, అంతే అండి. అన్నీ తరిగి పెట్టుకుంటే మసాలా రెడీ చేసుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. సో కొంతమంది పలావ్ ఏంటి మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా అవ్వట్లేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. సో దానికి ఏంటంటే 1కి 2 నీళ్ళు, లేదంటే 1.5. మీరు ఏ పొయ్యి మీద వండుతున్నారు, ఎన్ని గంటల ముందు బియ్యం నానబెట్టారు, ఇవన్నీ కౌంట్ అనమాట. పలావ్కి అయితే జస్ట్ 1/2 అవర్ 45 మినిట్స్ చాలు. అది మీరు వాడే బియ్యం రకాన్ని బట్టి కూడా ఉంటుంది. చిన్న పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి 2 విజిల్స్ చాలండి. పెద్ద పొయ్యి మీద అయితే 2 విజిల్స్ కూడా అవసరం లేదు. సో మీ స్టవ్ ఎలా మండుతుంది, ఏ బియ్యం వాడుతున్నారు, ఎంతసేపు నానబెట్టారు, ఇవన్నీ కౌంట్ అనమాట. సో నేను వేరే మసాలా ఏమి వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర అవన్నీ చాలా వేసాను కాబట్టి చెక్క లవంగాలు తగ్గించాను.
సో మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు గరం మసాలా కానీ పలావ్ మసాలా కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. సో సాల్ట్ కొంచెం తక్కువ అవుతుంది, మిక్సీలో వేసాము, ఆనియన్స్ వేగేటప్పుడు వేసాము, ఇంకొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, సాల్ట్ చెక్ చేసుకొని మసాలా చెక్ చేసుకొని. మేము ప్యూర్లీ వెజిటేరియన్ అండి, మాకైతే ఈ మసాలా సరిపోతుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్కి తక్కువ అవ్వదు, మ్యాక్సిమం నేను చెప్పిన రేషియోకి సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయితే బిర్యానీ మసాలా అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయట్లేదు, మిక్సీలో వేసాను అంతే. బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చెక్ చేశానండి, సరిపోయింది. సో మీరు కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవేమి యాడ్ చేయట్లేదు. షాహీ బిర్యానీ మసాలా మాత్రం కొంచెం యాడ్ చేస్తున్నాను, ఇది వేస్తే టేస్టే మారుతుందన్నమాట. సో జస్ట్ కొద్దిగా చూస్తున్నారు కదా, కొంచెం యాడ్ చేశాను అంతే. సో జాబ్ హోల్డర్స్, కిడ్స్కి, లంచ్ బాక్సెస్కి, మార్నింగ్ తొందరగా అవ్వాలి అంటే అన్ని కూరగాయలు తరగాలంటే లేటు, ఇలా బఠానీలు కానీ ఈ పితికి పప్పు కానీ ఇలా ఉన్నప్పుడు వీటితో చేయొచ్చు. పన్నీర్ కానీ సోయాబీన్ కానీ మీల్ మేకర్ అంటాం కదా, దాంతో కూడా పలావ్ చేయొచ్చు. నేను చూపిస్తాను 1 by 1. చూసారండి, కొత్త బాయిల్ అవుతుంది. బియ్యం వేసేద్దాము. చూసారండి, బాగా బాయిల్ అవుతుంది. సో బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం షుగర్ వేస్తున్నానండి, 1 స్పూను. సో మసాలాలన్నీ, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసాక ఇలాగ బాయిల్ అయినప్పుడు సాల్ట్ చెక్ చేయండి. టమోటాలు వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే వేసాను. సో ఒకసారి కలిపేద్దాము. పైన నెయ్యి కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేస్తున్నానండి. కలిపేసాను. సో మూత పెట్టేద్దాం. పెట్టేసి 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ, మీరు ఎలా తింటారు, పొడి పొడిగా కావాలి అంటే 2 విజిల్స్, లేదంటే 3 విజిల్స్, లేదంటే 2 విజిల్స్ అయ్యాక ఒక 2 minutes సిమ్లో పెట్టి ఆపేస్తానండి. నేనైతే అలా చేస్తాను. 2 విజిల్స్ పెట్టి సిమ్లో పెడతాను, సిమ్లో పెట్టి ఆఫ్ చేయడమే, వెయిటింగ్ ఫర్ విజిల్. సో నాకు టైం అయిపోతుందండి, సో పెద్ద పొయ్యి మీదకి మార్చాను. సో 2 విజిల్స్ వచ్చాక ఒక 2 minutes సిమ్లో పెట్టి ఆపేద్దాం. విజిల్ వచ్చేలోపు పెరుగు చట్నీ రెడీ చేసుకున్నామండి. పెరుగులోకి ఆనియన్, టమోటా, చిల్లీ, కుకుంబరు, కొత్తిమీర, సో అన్నీ వేసేసానండి. వేసేసి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి కలుపుకున్నాం. సో నేనైతే కుకుంబర్ ఎక్కువ వేసానండి, సో విజిల్ వస్తూ ఉంది. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేశానండి. నేను కుకుంబర్ ఎందుకు ఎక్కువ వేసానంటే పలావ్ అనేది మసాలాలన్నీ పడతాయి, గ్యాస్ట్రిక్ అవుద్ది కాబట్టి, ప్లస్ డైజెషన్ అవ్వడానికి కుకుంబర్ చాలా ఎక్కువ వేసానండి. అండ్ వెజిటబుల్ కంటెంట్ అనేది మన బాడీలోకి ఎక్కువ పోతుంది కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ వేసాను. అది కంప్లీట్ ఆప్షన్ అండి. 2 విజిల్స్ వచ్చాయండి. సో సిమ్ చేసుకున్నాను. సో ఉత్త ఆనియన్తో అయినా రైతా చేసుకోవచ్చు, ఉత్త ఆనియన్ టమోటో, లేదంటే కుకుంబర్ లేకపోతే ఆప్షన్ అండి కంప్లీట్. ఉత్త పెరుగు ఉప్పైనా వేసుకొని తినేయచ్చు టైం లేకపోతే, ఉత్త ప్లెయిన్ అయినా తినచ్చు. సో సిమ్లో పెట్టాను. 2 minutes ఆఫ్ చేసేద్దామండి. చూసారండి, డిష్ అవుట్ చేశాను. సో ఎంతో టేస్టీ అయిన ఔరేకాలు బాత్ కన్నడలో అంటారు. టమోటా, పితికిపప్పు, పలావ్, పెరుగు చట్నీ రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నట్స్ కూడా, ఇది కూడా ఒక రకమైన నట్టే కదా, మన హెల్తీ డైట్లోకి చేరుతుంది. సో ఈ సీజన్ ఇప్పుడే అనమాట, తర్వాత దొరకవు ఇవి. సో సీజన్ దొరికినప్పుడే సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది, పిల్లలు ఇష్టపడతారు. సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారా?
ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్, రేపు కలుద్దాం.